జిల్లా హుస్నాబాద్ చేపల మార్కెట్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జన వేణి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేపల విక్రయదారులను సన్మానించి మిఠాయిలు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం 1954 నవంబర్ 21వ తేదీన కొంతమంది మేధావులు మగ ఆడ చేప పిల్లలను ఒక తొట్టెలో వేయడం జరిగిందన్నారు. వాటి సంపర్కంతో అనేక చేప పిల్లలు పుట్టడంతో ఆ రోజు నుండి నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు నవంబరు 21 ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక చేపల మార్కెట్ వద్ద ఈరోజు మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 21, 1954 సంవత్సరంలో మత్స్యకారులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మత్స్య కార్మికులు ఏ విధంగా పనిచేసుకుంటూ జీవించాలనే విధానంతో అప్పుడున్నటువంటి మేధావి వర్గం 2 మగ ఆడ చేప పిల్లలను తీసుకుని ఒక సంబంధించినటువంటి ఒక నీటి తొట్టెలో వేసి అవి ఏ విధంగానైతే సంపదను సృష్టిస్తాయనే విధానాన్ని తీసుకుని 1954 సంవత్సరంలో ఆ చేప పిల్లలను ఒకే దానిలో వేయడం, మగజాతి ఆడజాతిని వేయడం వల్ల ఆ సంపర్కం జరిగిన తర్వాత ఈ చేప పిల్లలు అనేటివి పుట్టడం జరిగినది. అందుకే నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కార్యదర్శి మన జనవేణి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ప్రపంచ మత్స్య కార్మికుల ఐక్యత. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.